శ్రీ విష్ణు రూపాయ నమ శివ శ్రీమాత్రే నమ. అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారా అండి? ఇవాళ వ్లాగ్ వచ్చేసరికి మార్గశీర్షం మాసం పౌర్ణమి శనివారం సందర్భంగా శ్రీవారికి పాయసం చేసి పొంగల్ పెట్టి నైవేద్యం చేసి పూజ చేసుకోవాలనిపించిందండి, అందుకే చేస్తున్నాను. ముందైతే స్టవ్ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత పాలు పొంగించుకున్నానండి. పాలు పొంగించుకొని చక్కగా బెల్లం వేసి పాయసం చేసుకున్నాను అండి. పాయసం చేసుకుని ఈ పూజ గది మొత్తం క్లీన్ చేసుకుందాం అనేసి మొత్తం పూజ గది అంతా శుభ్రంగా ఊడ్చి తడిబట్టేసి తుడిచేసి స్వామివారికి పూలు అన్నీ పెట్టేసి అలంకరణ చేసేసి ఎంత చక్కగా అంటే అంత చక్కగా 2 కళ్ళు సరిపోలేదండి. నేనైతే ఇంతవరకు పిండి దీపం వెలిగించలా. పిండి దీపం పెడితే ఏదో మంచిదనో అదనో ఇదనో కాదు, బాగుంటుంది చూడటానికి, మనసుకి చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఇవాళ నేనైతే స్వామివారికి పిండి దీపం పెడదాం అనుకున్నానండి. అందుకనే బియ్య పిండి కలుపుకొని చక్కగా పిండి దీపం వెలిగించుకున్నానండి. పిండి దీపాలు వెలిగించుకొని అంటే 11 దీపాలు వెలిగించుకున్నానండి. 11 దీపాలు వెలిగించుకున్న తర్వాత పొంగల్ నైవేద్యం పెట్టేసి కొబ్బరికాయ కొట్టేసి ఆ స్తోత్రం చదువుకొని మనసుకైతే చాలా అంటే చాలా సంతోషంగా ఉందండి. ఇంతకంటే ఏం కావాలి అనిపిస్తుందండి స్వామి దగ్గరికి వచ్చినప్పుడు. ఇదైతే మా పూజ గది కాదనుకోండి, అంటే మాది 2 స్టైర్స్ ఉంటుంది. అందులో ఒక స్టైర్ వచ్చేసి మేము యూజ్ చేయం, ఒక స్టైర్లోనే వంట అది చేసుకుంటాం. కాబట్టి ఇంకో స్టైర్లో ఉన్న వంటగది మొత్తాన్ని నేను పూజకి వాడుకుంటాను. అంటే మా ఇంట్లో స్పేస్ని బట్టి చిన్నకి పూజ గదికి చిన్న గూడులాగే వచ్చింది. కానీ నా కళ్ళు మాత్రం ఎంతమంది దేవుళ్ళు ఉన్నా కళ్ళకి పట్టరు అన్నట్లు, అదేంటో బేసిక్గా చాలా తక్కువ పటాలు ఉంటే అంత మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉండిద్ది అంటారు. కానీ నాకు మాత్రం కళ్ళ నిండా ఎటు చూసినా వాళ్ళే కనిపించాలి, ఎందుకో మైండ్ అలా ఎడిట్ అయిపోయింది. సో నాకు ఇష్టమైన దేవుడి పటాలన్నీ పెట్టుకుంటాను. ఓపికగా అంతా క్లీన్ చేసుకొని పూజ చేసుకుంటాను. అందులోనే నాకు తృప్తి ఉంటుంది, అందులోనే నాకు సంతోషం ఉంటుంది. ఈరోజు పూజ అయితే ఇలా అయిందండి. నా పూజ వ్లాగ్ ఎలా ఉందో మీకైతే నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి మర్చిపోకుండా. అండ్ ఇంకొకటి మీకు చెప్పాలి అనుకుంటుంది ఏంటంటే, నేను మరీ ముఖ్యంగా నా జీవితంలో చాలా కష్టాలు, అంటే నా జీవితం అని చెప్పకూడదు, ఎవరికైనా సరే ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు అనేవి ఎన్నో ఉంటాయండి. కష్ట సుఖాలు లేని మనిషి అనేవాడే ఉండడు. ఏ మనిషే కాదు, ఏ జీవైనా సరే కష్ట సుఖాలు లేకుండా ఎవ్వరూ ఉండము. కాబట్టి మనం మన కష్టాలని పోగొట్టుకోవడానికి అలా ఇలా ఇలా అలా చేయండి అని ఎంతోమంది ఎన్నో చెప్తున్నారు. అసలు యూట్యూబ్ ఆన్ చేయాలంటే ముందు భయం వేస్తుందండి. అందరూ చెప్పే ఏది ఫాలో అవ్వాలో తెలియదు. ఆ దీపం అంటారు, ఈ దీపం అంటారు, అవ్వంటారు, ఇవ్వంటారు, ఏది చేయాలో అర్థం కాదు. కానీ మనసుకు నచ్చినట్లు చేసుకోవడం మెయిన్ ఇంపార్టెంట్. భక్తి ఉండాలి, శ్రద్ధ ఉండాలి, చేయాలనే పట్టుదల సంకల్పం ఉండాలి. అవన్నీ ఉంటే ఎలాంటి పూజ అయినా మన మనసుకి మైండ్కి పీస్ఫుల్గా ఉంటే అదే చాలు. అలా ఉన్న పూజ ఎవరికి అనుకూలంగా ఉన్నట్లు వాళ్ళు ఖచ్చితంగా చేసుకోండి. అంతేకాని అవి చూసో ఇవి చూసో హడావిడి చేసి అలాగే చేయాలి, ఇలాగే చేయాలి, అయ్యే పెట్టాలి, ఇయ్యే పెట్టాలి, ఇన్ని దీపాలు వెలిగించాలి, అన్ని ఒత్తులే వెలిగించాలి అని ఇలాంటివన్నీ మనసులో పెట్టుకోకుండా చక్కగా మీకు తోచిన నచ్చిన పద్ధతిలో పూజ చేసుకొని ఆ దేవుని కృపా కటాక్షాలు ఆశీర్వాదాలు పొందండి. అండ్ ఇంకొకటి మాత్రం నేను మరీ చెప్తున్నా అండి, కనకధార స్తోత్రం మాత్రం ఖచ్చితంగా చదువుకోండి. చదవటం రాని వాళ్ళు ఖచ్చితంగా వినండి. ఎందుకంటే కనకధార స్తోత్రం ఎంతో అంటే ఎంతో మంచి జరుగుతుందండి. నిజంగా చెప్తున్నా, చాలా అంటే చాలా మంచి జరుగుతుంది. మన జీవితంలో అన్ని ఆశలు పోయి ఏది దారి లేదు అనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మనకి ఆ అమ్మవారి దారి చూపిస్తుందండి. ఖచ్చితంగా కనకధార స్తోత్రం మాత్రం చదవడం కానీ మర్చిపోవద్దు. చదవండి, వినండి, అలాగే ఆ దేవుడి యొక్క ఆశీర్వాదం పొందండి. శ్రీమాత్రే నమః.